సార్ నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు గతంలో చూసుకుంటే రైతులు 4 సంవత్సరాలు ఉద్యమాలు చేశారు. అక్కడున్న రాజధాని భూములు ఇచ్చిన ఆ భూములు మొత్తం అటవీ ప్రాంతంలోకి తయారైంది. వచ్చిన తర్వాత జంగల్ క్లియరెన్స్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడేమో మౌలిక వసతులకు సంబంధించి పెద్ద ఎత్తున వేల కోట్లు వెచ్చించి చేస్తున్నారు. అయినా రాజధాని 3 రాజధానులు అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి కూడా 3 రాజధానులే అంటాడు. రాజధాని అమరావతి మీద ఇంకా విషయం కక్కుతూనే ఉంటాడు. ఎందుకు? నేననేది తిక్కలోడి పెళ్ళికి ఎన్నోసార్లు చెప్పి సామెత. నేను తిక్కలోడి పెళ్ళికి పందిరేస్తే తోకతో కొడితే పడిపోయిందంట. అదొక పార్టీ, వాడు ఒక నాయకుడు. ఇప్పుడు సీమాంధ్ర నేల మీద అది అవినీతి ప్రతివ్రత. ఆ అవినీతి ప్రతివ్రత గురించి నన్ను అడగబోకని ఇంకా మర్చిపో. నేనైతే మర్చిపోయినా. ఇంకా వాడికి మిగిలినది జైలు జీవితమే. వాడికి ప్రజాక్షేత్రంలో బతికే అర్హత వాడికి లేదు. కాబట్టి వాడు ఒక నరరూప రాక్షసుడు. పురాణాల్లో చదువుకున్నాం, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందువల్ల ఏంటంటే వాడు సొంత జిల్లాకే ఏం చేయలేనోడు, అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి బంగారు గాజులు చేసిందంట. ముందు వాడు కన్న తల్లిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తోడబుట్టి అప్పచెల్లెల్ని ఇంటికి పిలిచి చీరా సారీ పెట్టి పంపిమని చెప్పు. అందువల్ల అతి మంచితనం అంట. అతి దుర్మార్గుడు వాడు. వాడే పదాలు చూసినా అతి మంచితనం అంట. అతి దుర్మార్గుడు అంటే మానవ రూపంలో ఉన్నటువంటి కోర జంతువాడు, కర్కోటకుడు. అందువల్ల అటువంటి వాడు మానవ సమాజంలో సంచరించడం సమాజానికి మంచిది కాదు. ఒక కుల ఉన్మాది, ఒక మత ఉన్మాది అని కూడా నేను చెప్పగలను. వాడు కుల ఉన్మాది, మత ఉన్మాది. వాడు కులం ఏదో కూడా వాడికి తెలియదు. వాడు చెప్పటంలే. అందరు అడగతారు, ఒరే నీ కులం ఏంటో చెప్పరా అంటే వాడు కులం కూడా వాడు చెప్పుకోలేనటువంటి పరిస్థితి, దుస్థితి. అదంటే నా కులం మానవ కులం, నా ఊరు శ్రీకాకుళం అన్న ఆశ్చర్యపోనక్కర్లే. అందువల్ల ఏంటంటే పాలిగాడి పని అయిపోయింది. వాడు పాపాత్ముడు, దుర్మార్గుడు. అందువల్ల వాడికి భూమి మీద బతికే అర్హత లేదు. వాడి గురించి ఇంకా మనం మాట్లాడుకోవటం మనల్ని మనం కించిపరుచుకున్నట్లు అంటే మనల్ని మనం చిన్న చేసుకున్నట్టు మర్చిపోయినారు ప్రజలు. అందువల్ల వాడు పీకి కట్టలు కట్టగలరు. వాడే అవినీతి సొమ్ము ద్వారా కొన్ని సభలు పెట్టుకుంటవచ్చు. అది కూడా చంద్రబాబు నాయుడు అతి మంచితనం వల్ల మనగలుగుతున్నాడే కానీ తప్ప వాళ్ళలాగా వ్యవహరిస్తే ఇంతసేపు ఆయన సినిమా ఉండదు. RRR కేసులో 307లో ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఎత్తి లోపలేస్తారు. ఏదో ఒక స్కానంలో అవినీతి నిలువెల్లా వాడి అరికాల నుంచి నడి జుట్టు దాకా అంత అవినీతి పరుడే కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి అతి మంచితనం వల్ల వాడు రోడ్ల మీద తిరుగుతుండు. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే వాడిని బొక్కలు వేయటం నిమిషం పట్టదు. కాబట్టి లిక్కర్ స్కామ్లు వేయచ్చు, బియ్యం స్కామ్లు వేయచ్చు. మొత్తం వాడేగా చేసింది. ఏకస్వామ్యమే కదా. ప్రజాస్వామ్యం ఎక్కడున్నది లక్ష్మణ్ గారు? మొత్తం ఏకస్వామ్యం. గంగవరం పోర్టు అమ్మేసిన దాంట్లో వేయచ్చు. అది మనకు 10.5% వాటా ఉన్నది. అమ్మటానికి వాడవుడు, కొనటానికి వాడవుడు. గంగవరం పోర్టులో, కృష్ణపట్నం పోర్టు అవినీతిలో వేయచ్చు. కాబట్టి తెల్లరాయి కేసులు అవినీతిలో వేయచ్చు. లిక్కర్ స్కాము నేను నిన్న చెప్పాను కదా, 30 × 60 × 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 90,000 అని చెప్పా. సార్ 30 చెప్పాను కదా నేను. 60 × 30 × 50 ఈజ్ ఈక్వల్ టు 90,000. ఒక్క లిక్కర్ తాగేవాడు ఇచ్చిన లంచం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క లిక్కర్ బాటిల్, క్వార్టర్ బాటిల్ తాగేవాడు కాడ 60 నెలలు 5 సంవత్సరాలు ఇంటూ 30 రోజులు ఇంటూ క్వార్టర్కి 50 రూపాయలు ఈజ్ ఈక్వల్ 90,000 ఇచ్చారు. అట్లా 35 లక్షల మంది తాగుబోతులు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నారు. 35 లక్షలు ఇంటూ 50 వేసుకుంటే నిన్నే చెప్పా 31,500 కోట్ల రూపాయలు తాగుబోతోళ్ళ కాడ దోపిడీ చేసిండు. కాబట్టి తాగుబోతులు గల్లా పట్టుకొని అడగండి మా డబ్బులు మాకీమని. ఒక్కొక్క తాగుబోతుడు కాడ ఒక్క క్వార్టర్ తాగితే 90,000 కొట్టేశాడు. కాబట్టి అవినీతికి ప్యాంటు షర్ట్ వేస్తే, అబద్ధాలకి ప్యాంటు షర్ట్ వేస్తే వాడే కలికాల జగనాసురుడు, వాడే జగన్మోహన్ రెడ్డి అని నేను బల్ల గుద్ది చెప్పగలను. మసూద్ రెడ్డి గారు ఏదో ఈ నెల డిసెంబర్ 30వ తారీఖుకి జగన్ రెడ్డి అరెస్ట్ అవుతున్నాడని చెప్పి చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద చదివాను. అదేవిధంగా మొన్న బాలినేని అవంతి శ్రీనివాసరెడ్డి, వాసిరెడ్డి పద్మావతి
ఇట్లా ఎంతోమంది పెద్ద పెద్ద సీనియర్స్ హేమీలు మొత్తం ఆ పార్టీని వీడుతున్నారు. అంటే త్వరలో ఈయన అరెస్టు, ఆ తర్వాత పార్టీ భూస్థాపితం అనేది సైమంటేరియస్గా జరిగిద్దంటారు. వాడు కాంగ్రెస్లో పార్టీ విలీనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది కుదరటంలే. కాంగ్రెస్ పార్టీలో యువజన శ్రామిక రైతు పార్టీ విలీనం చేసేసి ప్రయత్నం చేస్తున్నాడు. చీకట్లో కాంగ్రెస్ పెద్దోళ్ళతో మాట్లాడుతున్న మాట వాస్తవం. వాడు కాంగ్రెస్లోకి పోయినా ఖచ్చితంగా నేను చెప్పాను కదా లక్ష్మణ్ గారు, 2025 డిసెంబర్ 31 నాటికి ఒకవేళ మళ్ళీ రేపు 25 వస్తుంది, ఏది వాడు నమ్మినటువంటి వాడు బ్లాక్ బుక్ పండగ, మళ్ళీ పండగ నాటికి వాడు చేసుకోవాల్సింది పండగ బయట కాదు, జైల్లోనే. నేను చెప్పాను, సుభాష్ సేన రేపు సమ్మర్ హాలిడేస్లో రామ్లీలా మైదానంలో ఈడ అఫిడవిట్లు ఈడ అవినీతి అంతా ప్రదర్శించి వాడి జడ్జిమెంట్ రప్పిస్తున్నారు. సుభాష్ సేన ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రంగంలోకి దిగుంది, ప్రణాళికలు రచించుకున్నారు, దానికి కావాల్సిన పర్మిషన్లన్నీ తెచ్చుకుంటున్నాము, రామ్లీల మైదానానికి కావాల్సిన రెంట్ కడుతున్నాము. కాబట్టి ఏ కన్ను నిన్ను చూడలేదని మిగిసి పడుతుండవు కదా. రాజకీయ పార్టీలందరూ హలాయి బలాయి చేసుకోవచ్చు, ఒకరికొకరు మిలాఖత్ అయిపోవచ్చు, కానీ సుభాష్ సేన కొట్టే తొలి దెబ్బ జగన్మోహన్ రెడ్డికి వాడి అబ్బ గుర్తొస్తాడు. అందువల్ల ఈయనొక్కనే కాదు, ఈ అందరిని లాగతాం. ఒక అవినీతి ఉద్యమాన్ని ఊవెత్తిని ఎగిసిపడేటట్టు రాజకీయ పార్టీల్లో గుండెల్లో రైళ్లు బతికిచ్చేటటువంటి సుభాష్ సేన ఇంకా మరో స్వతంత్ర పోరాటానికి రామ్లీలా మైదానం వేదిక కాబోతుంది. దాన్ని రథసారథనై నడిపిస్తుండా ఉంటే ఉంటాం, ఊరితే ఉంటాం. అందువల్ల ఏంటంటే ఈ అవినీతి పరులు ఎవడెవడైతే ఉన్నాడో మొత్తాన్ని ఎలికిదీస్తాం. సైమెంటల్స్ పార్లమెంటు కూడా నడబోతున్నవాడ, అసలు పార్లమెంట్లో ఏం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అవినీతి పరుని భూమి మీద సంచరించడం అనేది జరగని పని. సుభాష్ సేన కొట్టే దెబ్బ, నేతాజీ సుభాష్ సేన కొట్టే దెబ్బ ఇప్పటికే చాలామంది ఎన్రోల్ చేసుకుని స్వచ్ఛందంగా మేము వస్తామన్నా ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాం, కాబట్టి మీరు నాయకత్వం వహించండి అన్నాడు. ఒక తెలుగు బిడ్డగా నేను గర్వపడుతున్నాను. ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ లాయర్స్ వింగు కథన రంగంలో దూకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 దేశాల్లో సుభాష్ చంద్రబోస్ని అభిమానించే ప్రతి లాయర్ వస్తున్నారు. వీడికి ఇంకా దిబిడే ఉంది. అందువల్ల ఏంటంటే వీడికి మిగిలింది ఈ డిసెంబర్ 25 పండగ చేసుకుంటాడేమో లేదో కానీ వచ్చే డిసెంబర్ 25 నాటికి ఈ బ్లాక్ బుక్ సీఎం ఖచ్చితంగా తీహార్ జైల్లో ఓత్సలో లెక్క పెట్టాల్సింది. వాడికి మిగిలింది ఇంకా ప్రజా జీవితం కాదు, జైలు జీవితమే. ఓకే, ఇది మీరు అంటున్నారు కాంగ్రెస్లో విలీనం చేస్తున్నా అని చెప్పి. నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఇండియా కూటమి పగ్గాలు దీదీకి ఇస్తే బాగుండదని చెప్పి అంటాడు. ఎందుకు అట్లా తలతిక్క మాట్లాడు? అదే నేను అని చెప్పాను కదా, ఈ ఇండియా కూటమి కదా, మీరు తప్పు మలుకుతుండో, మీరు ఇండియాని కంపేర్ చేయకుండా ఇండి కూటమి అది అని అంటే దీదీ పక్కకి వెళ్ళిపోయినారు అందరూ. అంటే తృణమూల్ కాంగ్రెసు, ఇది కూడా యువజన శ్రామిక రైతు కాంగ్రెసే కదా ఇది కూడాను. కాబట్టి ఏంటంటే వాళ్ళు రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తారు, ఆ పప్పులేం ఉడకవు. ఇప్పుడు శివసేన వాళ్ళు కూడా పోతారంట దాంట్లోకి. ఏమైంది నేను శివసేన పరిస్థితి మహారాష్ట్ర ఎలక్షన్లా మహాయుతి దెబ్బకే ఒక ఆటో డ్రైవరు షిండే, ఒక ఆటో డ్రైవరు అతి సామాన్యుడు, 54 సీట్లు వచ్చినాయా లేదా, 41 సీట్ల పవార్ కూడా. ఇవన్నీ ఏంటంటే కుటుంబ పార్టీలండి, జాతి హితం కోరే పార్టీలు కాదు ఇవన్నీ కూడా. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం పుట్టిన పార్టీలే తప్ప, రాజ్యాకాంక్షతో అధికారం కోసం పుట్టిన పార్టీలే తప్ప, దేశ సౌభాగ్యాన్ని దేశ సౌభాతృత్వాన్ని కాపాడే పార్టీలు కాదు ఇవన్నీ కూడా. అవి మబ్బులో పడితే పొబ్బలో పోతాయి. అందువల్ల పుట్టగొడుగులు అంటాం చూసావా, పుట్టగొడుగులు, ఆ పుట్టగొడుగులు లాంటి పార్టీలు. అందువల్ల ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం పుట్టినవి కానీ దేశ సౌభ్రతత్వాన్ని దేశ సావర్ణిటీని దేశాన్ని కాపాడేటటువంటి పార్టీలు కాదు. వ్యక్తిగత పార్టీలు వాళ్ళ వల్ల దేశానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏముండదు. జాతి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పార్టీ పెట్టాలి కానీ వ్యక్తిగతంగా ప్రయోజనం వల్ల పార్టీలు పుట్టడం వల్ల దేశానికి ప్రమాద గంటికలు మోగతాయి. ఓకే, ఇది మొత్తానికి మధుసూదన్ రెడ్డి విశ్లేషణ ద్వారా అనేక అంశాలు మనం మాట్లాడుకున్నాం. రాజధాని పనులు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గతంలో 5 సంవత్సరాలు చేసిన విషయాలైతే సమగ్రంగా విశ్లేషించుకున్నాం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.